హ్యాట్రిక్ ఓటములకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. రాజస్థాన్ రాయల్స్ ను 7 వికెట్లతో చిత్తు చేసింది. ఢిల్లీ బ్యాటర్లు కేఎల్ రాహుల్, నిశాంక హాఫ్ సెంచరీలతో అదరగొడితే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఐపీఎల్ 19th సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చింది. హై స్కోరింగ్ మ్యాచ్లో అదరగొట్టిన ఆ టీం 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో మిచెల్ స్టార్క్, బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, నిశాంక అదరగొట్టారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బీభత్సమైన ఫామ్లో ఉన్న ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ త్వరగానే అవుట్ అయ్యారు. కేవలం 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో రియాన్ పరాగ్, జురేల్ రాజస్థాన్ను ఆదుకున్నారు. ఓ ఎండ్లో జురేల్ వికెట్ కాపాడుకుంటూ మెల్లగా ఆడగా మరో ఎండ్ నుంచి కెప్టెన్ పరాగ్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పెద్దగా ఆడని పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జురేల్తో కలిసి 3 వికెట్కు 102 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జురేల్ 42 పరుగులకు అవుటైన పరాగ్ జడేజాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. జడేజా అవుటైన తర్వాత పరాగ్ కూడా 50 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే చివర్లో ఫెరీలా విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు 6 సిక్సర్లతో 47 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు నిశాంక, కేఎల్ రాహుల్ దుమ్ము రేపారు. రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ తొలి వికెట్కు 110 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నిశాంక 33 బంతుల్లో 62 పరుగులు చేయగా రాహుల్ దూకుడు కొనసాగించాడు. నితీష్ రాణాతో కలిసి 61 పరుగులు జోడించాడు. రాణా 17 బంతుల్లో 33 రన్స్ అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేశాడు. తర్వాత స్టబ్స్ 18, అశుతోష్ శర్మ 25 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 19.1 ఓవర్లోనే జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్కు ఇదే అతిపెద్ద రన్ చేజ్ కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ 225 పరుగులు చేసినప్పటికీ ఢిల్లీ బ్యాటర్ల ధాటికి ఓటమిని చవిచూడక తప్పలేదు.